వారాంగటన్ డిప్లొమసీ. వారాంగటన్స్ డిప్లొమసీ అంటే లేటెస్ట్‌గా మలేషియన్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ప్లాంటేషన్ ఇండస్ట్రీస్ అండ్ కమోడిటీస్ జోహార్ అబ్దుల్ గనీ చెప్పారు ఏంటంటే, మేము పామ్ ఆయిల్ ప్రొడక్షన్ పెంచుకుని ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసుకోవాలంటే మేము ఒక వారాంగటన్స్ డిప్లొమసీ పద్ధతిని పాటిస్తామని చెప్పేసి. అంటే పామ్ ఆయిల్ ప్రొడక్షన్లో టాప్ సెకండ్ ప్లేస్లో మలేషియా ఉంది. అయితే ఈ లార్జెస్ట్ ఈప్స్ ఏవైతే ఉన్నాయో వారాంగటన్స్ అవి క్రిటికల్ కండిషన్లో ఉన్నాయి. వాటికి జీవన వ్యవస్థ, దాని యొక్క డైట్ ప్లానింగ్ మొత్తం అంతా చేంజ్ అవుతూ అవి అంతరించిపోతూ ఉన్నాయి. అయితే ఈ మలేషియా పామ్ ఆయిల్ని అగ్రికల్చర్ని సెక్టార్ని పెంచడం కోసం, అలాగే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే డీఫారెస్టేషన్ ఎక్కువ చేస్తున్నారు. డీఫారెస్టేషన్ మేజర్గా ఏంటంటే వారాంగటన్స్ని క్రిటికల్ కండిషన్లో పడేసింది. అయితే అక్కడ వారాంగటన్స్ అంతరించిపోతుంది. అయితే ఏ దేశాలు అయితే ఎక్కువగా ఈ మలేషియా నుంచి పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాయో అవి చైనా, ఇండియా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంపోర్ట్ సిపిఓ చేసుకుంటున్నాయి. అయితే ఈ ఆయిల్తో పాటుగా వీళ్ళు ఏం చేస్తారంటే మలేషియన్ వారాంగటన్స్ని గిఫ్ట్గా పంపిస్తారు ఆ కంట్రీస్కి. అంటే దీనివల్ల ఏంటంటే వీళ్ళకి గుడ్ విల్ వస్తుంది, ట్రేడింగ్ పెరుగుతుంది వీళ్ళకి. ఈ ఫారెస్ట్ని తీసేసి పామ్ ఆయిల్ పంటలని పండించుకుంటూ అందువల్ల వారాంగన్స్ అంతరించిపోతున్నాయి అనేది లేకుండా చేయటానికి వీళ్ళు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. అయితే ఈ మధ్య ఏం చేసిందంటే యూరోపియన్ మలేషియా నుంచి కానీ ఇంకా వేరే కంట్రీస్ కానీ ఏవైనా వాళ్ళు అడవులని నాశనం చేసేసి దాని నుంచి పంటలు పండిస్తే కనుక మేము తీసుకోము, అలాంటి పంటలు మేము ఇంపోర్ట్ చేసుకోమని చెప్పేసి నిషేధం ప్రకటించాయి. మలేషియా ఏం చేస్తుందంటే దీన్ని పెంచుకోవడానికి వీళ్ళు పై ఎత్తు ఏం చేశారంటే మలేషియాలో ఉన్న వారాంగటన్స్ అంటే 1,00,000 పైన ఉన్నాయి అక్కడ వారాంగటన్స్ ఇప్పుడు ప్రజెంట్. అయితే ఈ 1,00,000 పైన ఉన్న వారాంగటన్స్ని గిఫ్ట్గా వేరే కంట్రీస్కి ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో వీళ్ళ ఆయిల్ని ఆ కంట్రీస్కి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దగ్గర 1,00,000 వారాంగటన్స్ ఉన్నాయి. 2030కి ఈ వారాంగటన్స్ 4,000కి చేరుకుంటాయి. ఇలా చేయకుండా ఉంటే 2060కి మొత్తం అంతరించిపోతాయి. ఇలా చేయడం వల్ల పామ్ ఆయిల్ సేల్స్ పెరుగుతుంది వీళ్ళకి. దాంతోపాటు వీళ్ళకి ఏంటంటే డీఫారెస్టేషన్ చేయడం వల్ల వచ్చే నష్టాన్ని కూడా అరికడుతున్నామని అనుకుంటున్నారు. అయితే WWF, FAO, CBD వాళ్ళు ఏం చేశారంటే దీన్ని తప్పెట్టారు. ఏమనంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల వాటికి డైట్ ప్లాన్ మారిపోతుంది, వాళ్ళ యొక్క ఉనికికి సంబంధించిన టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి. అవి సస్టైన్ అవ్వాలి అంటే కనుక కొంచెం టెంపరేచర్స్ అవి మారిపోతుంది కాబట్టి కంట్రీ టు కంట్రీ వాటి యొక్క జీవన విధానం మారుతుంది అని చెప్పేసి వాళ్ళు దాన్ని అపోజ్ చేయడం జరిగింది. కానీ మలేషియా గవర్నమెంట్ అయితే మాత్రం వారాంగటన్స్ని గిఫ్ట్కి ఇచ్చి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని పెంచాలని మాత్రం స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే దీని ముందు ఇంకేం చేస్తుంది అనేది చూడాలి.